ప్రజాపాలన దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తుల్ని అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారుల్ని ఆయన ఆదేశించారు. రైతు బంధు పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ప్రజాపాలనకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. సో ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అమలు మీద చీఫ్ సెక్రటరీతో పాటుగా అలానే పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. సో ఈ నెల 28వ తారీఖున మొదలైనటువంటి ప్రజాపాలన అంటే అభయహస్తం కార్యక్రమంలో భాగంగా 5 గ్యారంటీ స్కీమ్ల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 28వ తారీఖున మొదలైనటువంటి ఈ కార్యక్రమం వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. సో ఇప్పటికే అంటే గడిచిన ప్రభుత్వంలో లబ్ధిదారులుగా ఉన్నప్పటికీ కూడా అంటే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేదా పెన్షన్లు కానీ ఇతరత్ర ప్రభుత్వ స్కీమ్లలో అర్హులుగా ఉన్నవారే కాకుండా కొత్తగా ఎవరైనా ఈ స్కీమ్లను తీసుకోదలుచుకుంటే కొత్తగా ఈ స్కీమ్లను తీసుకున్న వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. అయితే దీంతో చాలా అపోహలు, అనుమానాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ పెన్షన్ల విషయంలో అట్లనే రైతు బంధు విషయంలో కొన్ని అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అనుమానాల నివృత్తి కూడా ఎక్కడికక్కడ చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి సంక్షేమదారులు ఎవరైతే ఉంటారో, సంక్షేమాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు కొత్తగా దరఖాస్తులు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వం ఇచ్చేటువంటి 2500 రూపాయలు మహిళలకు సంబంధించినటువంటి వృత్తి కానీ, లేదా ఇతరత్ర పెన్షన్లు కానీ, లేదా రైతు బంధువు కావచ్చు, వీటి కోసం తీసుకున్నటువంటి వాళ్ళు, ఇప్పటివరకు లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఈ ప్రజాపాలనలో భాగంగా అక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి దరఖాస్తు ఫామ్లను ఫిల్ చేసి దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. అయితే కొన్ని అనుమానాలు అయితే బయట ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. సో ఇక్కడిక్కడ అనుమానాలను కూడా నివృత్తి చేయాలని చెప్పేసి చెప్పారు. సో మరోవైపు ఇటు కొన్ని గ్రామాల్లో కనుక చూస్తే ఈ దరఖాస్తు ఫారంలన్నీ కూడా జిరాక్స్ సెంటర్లలో జిరాక్స్ చేస్తూ అంటే దాని ఒక దరఖాస్తు ఫారానికి 100 రూపాయలు, 200, 500 రూపాయలు చొప్పున దరఖాస్తు ఫారంలను అమ్ముతున్నారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సో పూర్తిగా దరఖాస్తు ఫామ్లు అన్ని కూడా ఇటు ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది కాబట్టి బయట తీసుకొని దరఖాస్తు ఫామ్లను ఫిల్ చేసి, సో ఇక్కడ దరఖాస్తు ఫామ్లను వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం ఇచ్చేటువంటి దరఖాస్తు ఫామ్లనే ఫిల్ చేయాలి. సో వీటిని మాత్రమే సబ్మిట్ చేయాలి. బయట ఎట్టి పరిస్థితులు కూడా జిరాక్స్ సెంటర్లు కానీ ఇతరత్ర చోట అమ్మేటువంటి దరఖాస్తు ఫామ్లు ఎట్టి పరిస్థితి తీసుకోవద్దని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. ఎవరైనా సరే జిరాక్స్ సెంటర్ లో కనుక దరఖాస్తు ఫామ్లను కనుక అమ్మితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సో మొత్తం మీద 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. సో ఇప్పటి వరకు 8,12,862 కొత్త దరఖాస్తులు వచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. సో దానిలో ప్రధానంగా కనుక చూస్తే మనకి ఈ పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా దరఖాస్తు ఫామ్లు వస్తాయి. అంటే 4,89,000 దరఖాస్తు ఫామ్స్ వచ్చాయి. అలానే గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862 దరఖాస్తు ఫామ్స్ వచ్చాయి.
సో మొత్తం మీద ఇంకో 4-5 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఒక 20 లక్షలకు పైగా కొత్త దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం